హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వీడియోలో చూపించినది ఏది నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నా లైఫ్‌లో జరిగిన ఒక మ్యాటర్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం చిన్నప్పుడు చూడండి ఒక స్టోరీ చదివాము. అది ఏంటంటే పావురము, చీమ స్టోరీ. పావురం కాపాడుతది కదా! చీమ వాటర్‌లో పడిపోతే ఆకు వేసి, అలాగే చీమ కూడా కాపాడుతది. పావురం వేటగాడి నుండి తప్పించుకునేలాగా. అలా అలా ఒకరికొకరు ఎందుకు మనం హెల్ప్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకు సహాయం చేసుకోలేకపోతున్నాము? ఎందుకు సహాయం చేసిన వాళ్ళని దూరం పెడుతున్నారు? ఎందుకు సహాయం చేసిన వాళ్ళనే ఎందుకు మాటలంటున్నారు? నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా చాలా సార్లు మోసపోయానండి నేను. ఎన్నో సార్లు ఎంతోమందికి హెల్ప్ చేసి చేసి అలిసిపోయి ఉన్నాను. నాకెందుకో బాధ అనిపిస్తుంది. చేసినందుకు కాదు, హెల్ప్ చేసినందుకు కాదు అలిసిపోతా. మాటలు పడి పడి అలిసిపోయి ఉన్నాను. చాలామంది అనుకుంటారు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి. కానీ నా లైఫ్‌లో ఏంటో నేను పెట్టే ప్రతి మెతుకులో వాళ్ళకి విషం వెళ్తుంది అనుకుంటాను. నా మీద వాళ్ళు విషం కక్కే వెళ్తారు సాయం చేసినా సరే. నేను చేశాను, సాయం చేశానని 10 సార్లు చెప్పుకుంటే అది చేసినందుకు నిజంగా వాల్యూ ఉండదు. కానీ నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే చాలా బాధ అనిపించిందండి. మనం చేసిన మంచిని ఎవరు మంచి అని చెప్పక్కర్లేదు. చెడు అనకుండా ఉంటే చాలు. చేసిన మంచిలో మంచి వెతకడం మానేసి చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నారండి? నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా ఎవరండి చూస్తారు? ఎవరండి పెడతారు? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా ఒకరికొకరు పెట్టేవాళ్ళు? ఎంత సొంత వాళ్ళైనా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ పెట్టిన వాళ్ళని కూడా తిరిగి మాటలంటూ ఉంటే నువ్వు ఇది చేసావు, ఇది చేసావు, చెయ్యలేనివి కూడా మన మీద తోసి వెళ్తున్నారంటే అది ఎంత బాధాకరమైన విషయం అంటే చీమలకి, పాములకి, కీటకాలకి, పావురాలకి, పక్షులకి వీటికున్న విశ్వాసం కూడా మనలో లేదు. నిజంగా, నిజంగా జంతువులకి నిజంగా నేను అనుకుంటా ఒక్కొక్కసారి మనం ఎవరినైనా 1 సంవత్సరం, 2 సంవత్సరం ఎవరినైనా మనుషుల్ని చూసే కంటే ఒక కుక్కని తెచ్చుకొని పెంచుకోవడం మంచిది అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్